ప్రతి తెలుగువారు తెలుసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తెలియని వారికి తెలియజేయాల్సిన విషయం. ఉగాది పండుగ అంటే కేవలం తెలుగు సంవత్సరం మాత్రమే అనుకుంటున్నారు. దీని వెనక చరిత్ర, మన సంస్కృతి, మన జీవితంలో సుఖ సంతోషాల కలయికకు గుర్తు. వినండి, ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇందులో కేవలం సమాచారం మాత్రమే కాదు, చదువుకునే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం శార్వారి నామ సంవత్సరం నుండి లవనామ సంవత్సరంలోకి వచ్చాం. ఉగాది పురాణ కథ మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, సృష్టి ఆరంభం. హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధమాస శుక్లపక్ష రోజున, పాడ్యమి రోజున, సూర్యోదయ సమయంలో ఈ విశ్వాన్ని సృష్టించాడు. కాబట్టి ఈరోజు కాలగణనకు అంటే సంవత్సరాలు, మాసాలు, ఋతువుల నాందిగా భావిస్తారు. 2, మత్స్యావతారం. విష్ణుదేవుడు సోమకుడనే రాక్షసుడు వేదాలను దొంగలించినప్పుడు మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడు. ఈ సంఘటన కూడా చైత్రశుద్ధ పాడ్యమి నాడే జరిగిందని నమ్ముతారు. మరొక పాయింట్, వసంత ఋతువు. ప్రకృతిలోని మార్పులు మొదలయ్యి చెట్లు చిగురించి పూలు పూసే వసంత ఋతువు ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది నూతన ఉత్సాహానికి, ఆశకు ప్రతీక. పంచాంగ శ్రవణం కూడా ఈరోజే జరుపుతారు. మరొక ముఖ్యమైన పాయింట్, ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఒక్కొక్క రుచి ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. మానసికంగా మన జీవితానికి మనల్ని సిద్ధం చేసే ఒక ప్రక్రియ. ఒక్కొక్క రుచి గురించి మన జీవితంకి ఏం తెలుపుతుందో తెలుసుకుందాం. బెల్లం, తీపి, మన జీవితంలో ఆనందానికి ప్రతీక అని తెలియజేసేది బెల్లం. ఉప్పు, జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు, మన జీవితంలో బాధ కలిగించే అనుభవాలు, వేప పువ్వు చేదుకి గుర్తు. చింతపండు, పులుపు, మన జీవితంలో నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితుల గురించి గుర్తు చేసేది చింతపండు. పచ్చి మామిడి ముక్కలు, వగరు రుచి, మన జీవితంలో కొత్త కొత్త సవాళ్ళను స్వీకరించడానికి గుర్తు చేసేది పచ్చి మామిడి ముక్కల్లోని వగరు. కారం, మన జీవితంలో సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల గురించి తెలియజేసేది కారం. కేవలం ఉగాది మనం తెలుగువారు మాత్రమే జరుపుకుంటున్నారనుకుంటున్నారు. కానీ మన భారతదేశంలో మరాఠీలు గుడి పడ్వా అని, తమిళులు పుత్తాండు అని, మలయాళీలు విషా అని, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటున్నారు. ఈ విషయాలు మరికొందరికి తెలియజేయండి. చదువుకునే వాళ్ళకు కూడా చాలా అత్యవసరమైనటువంటి విషయం. షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.